మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలాంటి దోషాలున్నా కూడా అఖండ ఐశ్వర్యం మీ సొంతం కావాలి అనుకున్న ఎంతో అద్భుతంగా మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో మీకు ఒక అద్భుతమైనటువంటి దీపారాధన చెప్పడం జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా ఎక్కడా చెప్పలేనటువంటి యొక్క దీపారాధన కేవలం మన ఛానల్లోనే చెప్పడం జరుగుతున్నది కనుక అందరూ భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా కూడా ఈ యొక్క వీడియోను ఫాలో అవుతూ అదేవిధంగా షేర్ చేస్తూ లైక్ చేస్తూ తప్పకుండా కూడా మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ సపోర్ట్ తప్పకుండా మాకు కావాలి కనుక. మరి ఈ యొక్క నవరాత్రులలో రాహుకాలంలో ఎప్పుడైతే రాహుకాలం ఉంటుందో ఒక మంగళవారం కానీ ఒక శుక్రవారం కానీ లేదా ఒక శనివారం కానీ అదేవిధంగా ఆదివారం కానీ ఈ యొక్క నవరాత్రులలో మీరు మనం చెప్పేటువంటి యొక్క దీపము వెలిగించినట్టయితే అదృష్టాన్ని మీకు తెచ్చిపెట్టేటువంటి దీపంగా ఇది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అద్భుత దీపం ఇది. తప్పకుండా మీకు ఐశ్వర్య దీపం కంటే కూడా ఈ అద్భుత దీపం వల్ల నవరాత్రులలో వితిన్ ఈ 11 to 21 డేస్లోనే చెడు ప్రభావితం కానీ లేదా మనీ ఫ్లోటింగ్ కానీ ఇబ్బందిగా ఉంది అనుకునేటువంటి భావనలో కానీ మీరు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు ఉంటవి ఎన్నో కూడా. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు కావచ్చును, అదేవిధంగా మనం చేసుకునేటువంటి కొన్ని వ్యక్తిగత దోషాల మూలకంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది అగ్గి ముట్టుకోకండి అని చెప్పడం జరుగుతుంది. కానీ నేను ముట్టుకుంటాను, అది నాకు కాలితేనే అర్థమవుతుంది అనేటువంటి అజ్ఞానం ఉండేటువంటి వారికి మనం ఏం చెప్పలేము. కనుక ఒకసారి అగ్గిని ముట్టుకొని కాలిన తర్వాతనే అనుభవపూర్తిగానే వారికి తెలుస్తుంది విషయం ఏమిటి అనేటువంటి. కనుక ఇక్కడ ఎవరైతే ఈ యొక్క నవరాత్రులలో చక్కగా కూడా నిమ్మకాయతో మనం చెప్పినటువంటి విధంగా చెప్పినటువంటి సమయంలో పువ్వొత్తి వేసి దీపారాధన చేయాలి. ఎట్లా అంటే ముందుగా ఒక 5 నిమ్మకాయలను తీసుకోవాలి. 5 నిమ్మ చెక్కలను తీసుకొని ఖచ్చితంగా కూడా ఒక స్టీల్ ప్లేట్లో చక్కగా కూడా స్టీల్ ప్లేట్లో కొంత పసుపు వేసుకొని స్టీల్ ప్లేట్ను మొత్తము కూడా పసుపుతో కంప్లీట్గా కూడా రాసిన తర్వాత ఆ యొక్క స్టీల్ ప్లేటు మధ్యలో చక్కగా కూడా అష్టదళ పద్మం వేయాలి. అంటే 8 మూలలు మనకి ఇంపార్టెంట్. 8 మూలలు అయిన తర్వాత 8 మూలల వద్ద కూడా 8 మూలలు ఏవైతే ఉన్నాయో 8 మూలల వద్ద ముందుగా పసుపు వేయాలి. దానిపైన కాస్త కుంకుమ వేయాలి. పసుపు కుంకుమ ఇట్లా 8 మూలలు కూడా వేసి మధ్యలో కూడా చిటికెడు పసుపు కుంకుమ వేయండి. విన్నారా? సమృద్ధిగా ఈ 3 వేళ్లతో చక్కగా వేసి మధ్యలో పూలని అందులో కుంకుమ వేయండి. 9 కూడా మనకు ఇక్కడ అవుతుంది. 9 అయిన తర్వాత 5 నిమ్మకాయలను కూడా తీసుకొని వీటిని కట్ చేయండి. కంప్లీట్గా కట్ చేసేసి అందులో ఉండేటువంటి రసాన్ని మొత్తము కూడా ఒక గ్లాసులోకి తీసుకొని దానిని కంప్లీట్గా కూడా రివర్స్ అనండి. మొత్తం రివర్స్ అనేది 9 అవసరం పడుతుంది మనకు. ఆ 9 నిమ్మ చెక్కలు అవసరం పడుతుంది కనుక ఆ ఒకటి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఈ కంప్లీట్గా కూడా నిమ్మరసం పిండినటువంటి ఈ నిమ్మరసంతో కూడా మనకు ఒక పరిహారం ఉంటుంది. ఈ నిమ్మరసాన్ని పక్కన పెట్టండి. ఈ యొక్క నిమ్మకాయలను చక్కగా కూడా సమృద్ధిగా రివర్స్ అని చెప్పి పెట్టేసుకొని 8 ఏవైతే మనం చెప్తున్నామో 8 చోట్లలో పసుపు కుంకుమలు వేసిన 8 ప్లేసులలో ముందుగా ఈ నిమ్మకాయ వక్కలను పెట్టేసి మధ్యలో కూడా ఒక నిమ్మకాయ వక్కను పెట్టండి. పెట్టిన తర్వాత పువ్వొత్తి అనే మార్కెట్లో దొరుకుతుంది మనకు. ఈ యొక్క పువ్వొత్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క పువ్వొత్తిని ఈ 9 కూడా వేసేసి చక్కగా ప్యూర్ నెయ్యి పోయండి. కొంత పోసిన తర్వాత చక్కగా కూడా దీపారాధన చేయండి. మొత్తము ఇదంతా రాహుకాలంలో మీరు ఇంట్లో చేసుకుంటారా, ఏదైనా దేవాలయంలో చేసుకుంటారా, మీ ఇష్టం, చేసుకోండి. ఒకవేళ దేవాలయానికి వెళతాము అని అనుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా
ఈ ఏదైతే మనకు మిగిలినటువంటి మనకు నిమ్మ చెక్కల నుండి తీసినటువంటి రసాంతో నిమ్మకాయ పులిహోర కలపండి. కలిపి అందులో శనగపప్పు ఎక్కువగా క్వాంటిటీ వేసి, పల్లీలు ఎక్కువగా వేసి, చక్కగా కూడా పోపు చేసి దీనిని తీసుకువెళ్ళి దేవాలయంలో నలుగురికి కూడా పంచేటువంటి ప్రయత్నం చేయండి. రాహుకాలం సమయంలో ఎస్పెషల్లీ మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు ఇంపార్టెంట్.